3 వన్డే సిరీస్లో భాగంగా బుధవారం జరిగిన ఆఖరి మ్యాచ్లో టీమిండియా 110 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ఈ గెలుపుతో శ్రీలంక 3 వన్డే సిరీస్లను 2-0తో కైవసం చేసుకుంది. ఫలితంగా 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత్పై వన్డే సిరీస్ గెలిచింది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన రోహిత్ శర్మ శ్రీలంక జట్టుపై ప్రశంసల జల్లు కురిపించాడు. స్పిన్ ఆడటంలో భారత బ్యాటర్లు తడబడడంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, కానీ ఈ వైఫల్యాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత గేమ్ ప్లాన్స్ పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ సిరీస్లో మేము ఒత్తిడికి గురైన మాట వాస్తవమే. టీ20 ప్రపంచ కప్ విజయంతో మేము ఏం రిలాక్స్ అవ్వలేదు. ఇదొక పెద్ద జోక్. భారత్ కు ఆడుతున్నంత కాలం రిలాక్స్ అవ్వడం అనేదే ఉండదు. క్రెడిట్ ఇవ్వాల్సిన చోట ఇవ్వాల్సిందే. శ్రీలంక మాకంటే మెరుగైన ప్రదర్శన చేసింది. కండిషన్స్ కు తగ్గట్లు మేము కాంబినేషన్స్ ను మార్చాము. ఈ సిరీస్ లో మేము మెరుగైన ఆటతీరు కనబరచలేదు, అందుకే ఓటమి పాలయ్యాం. ఈ సిరీస్ లో ఓడినా మాకు కొన్ని సానుకూల అంశాలు ఉన్నాయి. స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. కొందరు బ్యాటర్లు మిడిల్ ఓవర్లో నిలబడి పోరాడారు. ఈ సిరీస్లో మేము ఓటమి పాలయ్యాం కాబట్టి సానుకూల అంశాల కంటే లోపాలపైనే ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. స్పిన్ కండిషన్స్ లో మేము ఎక్కడ తప్పిదాలు చేశామో చర్చించుకుంటాం. సిరీస్ ఓడిపోయినంత మాత్రాన ప్రపంచమేమీ అంతం కాదు. మా ఆటగాళ్లు ఎన్నో ఏళ్లుగా నిలకడగా రాణిస్తున్నారు. కఠినమైన ఓ సిరీస్ ను మేము ఓడిపోయాం. ఈ ఓటమి నుంచి ఎలా పుంజుకుంటామనేదే ముఖ్యం అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.